పెట్టుకోవటానికి ఏదో ఆశించి ఏదో జరిగి కాదు. చానాళ్ళ నుండి నాకు ఈ స్థలంలో ప్రార్థన పెట్టుకోవాలని ఆశ కలిగి ఉండింది. అయ్యగారితో మాట్లాడాను. జరిగిద్దాంలే అమ్మా అని అన్నారు. చూద్దాంలే అని. ఇప్పటికి ఆయన ఈ సమయం ఇచ్చారు కనుక నా డబ్బులు సరిపోతాయో సరిపోవయ్యా అని కొద్దిగా ఇబ్బందిగా ఉండింది. మా పిల్లలు తరుణ్, జానయ్య, వీళ్ళందరూ, జ్యోతి, హరిబాబు, పరమేశ్వరి, వద్దమ్మా అనుకున్నాక వెనకాడద్దు, అది అంతా దేవుడు చూసుకుంటాడు, నువ్వు అనుకున్నది ఏదో జరిగించు, తర్వాత దేవుని చిత్తం అంతా జరుగుతుందని అయ్యగారు కూడా నాకు ధైర్యం చెప్పన్నాడు. చెప్తే సరే అయ్యా అని అన్నాను. ఈ సమయం ఇలా జరగాలని దేవుడు నిర్ణయించున్నాడు కనుక జరుగుతుంది. మీరందరూ నా మాట వినిచ్చారు. దేవునికి మహిమకరముగా జరిగించాలని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాను. అలాగే అయ్యగారికి కూడా సమయం దొరికింది. అమ్మ, మార్చి 6వ తేదీ మంచిగా నేను ఉంటాను, తర్వాత నాకు డేట్ కుదరదమ్మా అని అన్నాడు. జానయ్యకి ఫోన్ చేసి చెప్తే జానయ్య నాకు ఫోన్ చేసి చెప్పారు, ముందైతే నువ్వు ఆలోచించుకో, అయ్యగారు ఎట్లా చెప్పాడని. తర్వాత అయ్యగారు కూడా ఫోన్ చేసి, అమ్మ నీకు వీలుంటే ఈ 6వ తేదీ నాకు ఖాళీ దొరుకుతుంది అని అన్నారు. సరే అయ్యా, దేవుని చిత్తం ఎట్లయినా ఆయన నామము నాకు మహిమ కలుగులాగున ఆయనే చేసుకుంటాడు, రండి అయ్యా అని అన్నాను. అక్కడి నుంచి కూడా సంఘ బిడ్డలందరూ కూడా వచ్చారు. వారికి కూడా నా వందనాలు. కష్టపడి రాత్రిపూట ప్రయాణం చేసుకొని మళ్ళీ ఈ రాత్రికి వెళ్ళాలంటే అది సాధ్యమైన పని కాదు. దేవుని చిత్తమైంది కనుక నిన్న రాత్రి ప్రయాణం, మళ్ళీ ఈ రాత్రికి ప్రయాణం ఉంది. అయ్యగారు వాళ్ళకి, వచ్చిన బిడ్డలకు అందరికీ కూడా నేను రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అయ్యా, వచ్చే బిడ్డలకి ప్రయాణాల్లో తోడుగా ఉండు, ఇక్కడ జరిగే కూటములో సమృద్ధిగా చేయనాయన అని నేను చేసుకునే ప్రార్థన, అయ్యగారు వాళ్ళు చేసిన ప్రార్థనలు, ఉపవాస కూడికలు అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రార్థనలు జరిగాయి. బాగా జరగాలి కూటములని. ఇక్కడ పబ్లిక్గా చేయటం అంటే కష్టంతో కూడిన పనే, కానీ ఆయన చిత్తమైంది కనుక ఈ సమయంలో ఇది నా గొప్పతనమో నా మంచితనమో కాదు, కానీ ఆయన నామమునకు మహిమ కలుగులాగున నాకు ఈ సమయమును ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఏనాడో ఏర్పరచుకున్నాడు కనుక ఈ సమయంలో ఆయన నామానికి మహిమ కలుగులాగున నాకు ఈ సమయం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చిన బిడ్డలందరూ కూడా మంచిగా అయ్యగారు చెప్పే విషయాలు ఆలకించండి. వినుట వల్లనే విశ్వాసం కలుగుతుంది కనుక వినాలి. మనము ఏదో ఒక టయానికి వచ్చామా పోయామా అని కాకుండా వినాలి. విని మనం నమ్ముకుంటే మనకు ఏదైనా దేవుడు చేయకుండా మానేది లేదు. మన వాళ్ళని వదిలిపెట్టే దేవుడు కాదు అని నేను నమ్మి ఉన్నాను కనుక మీకు కూడా చెబుతున్నాను. ఆలకించండి. ప్రార్థనకు వెళ్తున్నాం కనుక అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. దేవుని చిత్తమైతే మళ్ళీ మళ్ళీ కూడా మనం జరిగించుకోవాలి. అది కూడా నాకు ఆశ ఉంది. వచ్చిన అందరికీ కూడా వందనాలు. ఇదిగో మద్రాసు నుంచి, కర్నూలు నుంచి, హైదరాబాద్ నుంచి పాస్టర్లు వచ్చి ఉన్నారు. మన గ్రామంలో పాస్టర్ గారులకు కూడా చెప్పుకున్నాను. సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి రావాలని పిలిచి ఉన్నాను. అందరూ వచ్చారు. ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వస్తారు. ఈ దేవుని నామమునకు మహిమ కలుగులాగున అయ్యా, నేను నాకు బలహీనరాలను, నేను ఇది జరిగించగలనా లేదని నేను ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఏం పర్వాలేదమ్మా అని పిల్లలందరూ కూడా నాకు ధైర్యం ఇచ్చారు, నాకు సహాయం చేశారు. అయ్యగారు వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని వచ్చారు. ఆ వందనాలు తెలియజేస్తున్నానయ్యా, నా మాట మన్నించినందుకు. ఈ ప్రార్థన, ఈ కూటములు నాయన ఇక్కడ జరిగించు అని నేను ప్రార్థించినప్పుడు ఆలకించిన దేవుడు ఈ సమయాన్ని, రాత్రికాల సమయంలో ప్రభు మన మధ్యలో ఉన్నాడు, జరిగిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. నా బిడ్డలందరూ కూడా వెనుక తిరగద్దమ్మా, మాట అనుకున్నావు గనక జరిగించు, దేవుడే చూసుకుంటాడని నాకు ఎంతో తోడుగా నిలవబడి
జానయ్య అయితే 2 వారాలు ముందుగానే వచ్చి ఇక్కడ పనులన్నీ కూడా చక్కబెట్టుకొని, హరిబాబు వాడు 2-3 నెలల నుంచే పని చేస్తూ ఉన్నాడు. అందరూ దీవించబడాలి అనేది నా ఆశ. నా బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలనేది నా కోరిక. అయ్యగారితో కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నాను నేను, అయ్యా ప్రార్థన చేయ వాళ్ళ గురించి అని. దీన్ని బట్టి దేవుడు నన్ను దీవించాడినట్టుగా మీ అందరినీ కూడా దీవించి ఉంటాడని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నానని నేను నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మనం లేచి నిలబడాలంటే సేవకులని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్న వారిని